వీఆర్ క్రిస్టియన్స్. క్రీస్తును కలిగిన వాడు. క్రీస్తు ఎప్పుడు కూడా కనికరము కలిగిన వాడు. నాకున్నదంతా నేను ఎంత జాగ్రత్తగా భద్రంగా దాచిపెడితే అది ఉంటుందని అనుకోవద్దు. నీకున్నది నీకు భద్రంగా ఉండాలంటే బీదల పట్ల నువ్వు కనికరం చూపించాలి, లేకపోతే మొత్తం రెక్కలు కట్టుకుని పోద్ది. ఈ మాట రాసి పెట్టుకుని ఉన్నాను. రైట్ డౌన్ దీస్ వర్డ్స్, వాట్ స్పిరిట్ ఈస్ టెలింగ్. దేవుని ఆత్మ చెప్తున్న మాటలు రాసి పెట్టుకున్నాడని. మిమ్మల్ని దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాడు. ఇప్పుడు మీకు అందుబాటులో కొంతమందిని దేవుడే పెట్టాడు. అది ఒక పరీక్ష లాంటిది. ఇట్స్ ఎ టెస్టింగ్ ఫర్ యూ, ఒక టెస్ట్ లాంటిది. ఆ బీదల పట్ల నువ్వు కనికరం చూపిస్తావా లేదా అని దేవుడు గమనిస్తున్నాడు. నువ్వు చూపించావా, నీకున్నదంతా భద్రంగా ఉండడమే కాదు అది అభివృద్ధి చెందుతుంది. నువ్వు కనికరం చూపించలేదా, ఎలా వచ్చిందో అలాగే ఫాస్ట్గా పోతుంది. నిజం. ఉదాహరణ, లాజరు ధనవంతుడు ఇంటి ముందు పడున్నాడు, తినడానికి లేదు, బల్ల కింద నుంచి పడ్డ రొట్టె ముక్కలు తిందామని చూస్తున్నాడు. కానీ ధనవంతుడు ఇంత కూడా పెట్టట్లా, కనీసం చూడట్లా, లాజర్ని పట్టించుకోవట్లా. అందుకే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి. ధనవంతుడు నరకానికి ఎందుకు వెళ్ళాడు? తన ఎదుటివానికి కనీసం కనికరం చూపించే హృదయం కూడా లేదు. అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, తింటున్నాడు, జలసా చేస్తున్నాడు, చాలా తిని పడేస్తున్నాడు. కానీ తన ఎదుట ఇంత దీనస్థితిలో ఉన్నవానికి కనీసం కనికరం కూడా చూపించట్లేదు. మరి అలాంటి కఠినమైన హృదయం ఉండడానికి వీల్లేదండి. క్రైస్తవులం మనం. హల్లెలూయా. వీఆర్ క్రిస్టియన్స్. క్రీస్తును కలిగిన వాడు. క్రీస్తు ఎప్పుడు కూడా కనికరము కలిగిన వాడు. ఆయన ఎక్కడైనా జనాలను చూసినప్పుడు వాళ్ళని చూస్తే ఆయనకి ఏం కలిగేదండి? కనికరము కలిగేది. అయ్యో వీరు కాపరి లేని గొర్రెల వలె తప్పిపోతున్నారు అని చెప్పేసి వాళ్ళని పట్ల ఆయన కనికరం కనపరిచేవాడు. అయ్యో 3 రోజులు ఉన్నారు, వీళ్ళు ఆహారం తినకుండా వెళితే మధ్యలో సొమ్మసిల్లి పడిపోతారేమో, వాళ్ళకి ఆహారం పెట్టండి. ఆయన కనికరం, ఆయనకు కనికరం. ఎవరైనా రోగిని చూస్తే అయ్యో చాలా బాధగా ఉన్నాడు పాపం అని ఆయన కనికరం కలిగి ఆ కనికరంతో వానికి ఏదైనా చేయాలనుకునేవాడు. దిస్ ఈస్ ద కంపాషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విచ్ ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ పొసెస్. ప్రతి ఒక్కరికి ఆ కనికరం మనలో ఉండాలి. ఆ కనికరం ఎంతో గొప్పదండి. కనికరము అంటే ఏంటంటే అవతల వ్యక్తి సమస్యలో ఉన్నాడు, అవతల వ్యక్తి సమస్యను నువ్వు చూసి బాధపడి ఆ వ్యక్తికి నువ్వు ఏదైతే చేయగలవో చేయడానికి ఆలోచన చేసే ప్రవర్తన. అవతల వ్యక్తి ఏమైపోతే నాకేంటిలే, తింటే నాకేంటి, తినకపోతే నాకేంటి, నాకు అనవసరం, అది కనికరం లేని ప్రవర్తన. బట్ మనం క్రైస్తవులుగా కనికర హృదయాన్ని మనం ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం.